నిజం గడప దాటే లోపే అబద్ధం ఊరిని చుట్టేసినట్లుంది ఉత్తరప్రదేశ్లోని సంభాల్ వ్యవహారం. ఓవైపు మందిరం మసీదు వివాదం కాకమీదుండగానే మరో గుట్టు బయటపడింది. మదర్సా మసీదుల ముసుగులో భారీ చోరీ బయటపడింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1,30,00,000 విలువ చేసే విద్యుత్తును అప్పనంగా దోచేశారు కేటుగాళ్లు. ఈ చోరీ వ్యవహారం 4 మసీదులు, 1 మదర్సాలోని జరిగినట్లు వెలుగు చూడడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సంభాల్లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల తర్వాత పోలీసులు కూపీలాగితే గుట్టంతా వెలుగులోకి వచ్చింది. అల్లర్ల ఘటన తర్వాత స్థానికంగా ఉన్న కొన్ని ఇళ్లకు విద్యుత్ పంపిణీని నిలిపివేశారు. ఇదే ప్రాంతం నుంచి విద్యుత్ శాఖకు అనేక ఫిర్యాదులు వచ్చాయి. విద్యుత్ చౌర్యం కారణంగా నాణ్యమైన విద్యుత్ పంపిణీ జరగడం లేదని వందల కొద్దీ ఫిర్యాదులు వచ్చాయి. ఇంతకాలం ఇలాంటి ఫిర్యాదులను పట్టించుకొని విద్యుత్ శాఖ అధికారులు పోలీసులకు విషయాన్ని తెలియజేయడంతో టాస్క్ ఫోర్స్ టీం రంగంలోకి దిగింది. విద్యుత్ చౌర్యం జరుగుతున్న ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టిన తర్వాత సంభల ప్రాంతంలో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బయటపడ్డ విద్యుత్ చోరీ వ్యవహారాన్ని చూసి అధికారులే కంగుతిన్నారు. ఏడాది కాలంలోనే 1,30,00,000 విద్యుత్ చోరీ జరిగినట్లు వెల్లడి కావడంతో అధికారులే ముక్కును వేలేసుకున్నారు. ఈ చోరీ జరిగింది కూడా 4 మసీదులు, 1 మదర్సాలోనేనని తేరడంతో స్థానికులు సైతం అవాక్కైపోయారు. ఇంతకాలం వెరజిమ్మిన వెలుగు జిరుగులు దొంగ కరెంటుతోనా అని స్థానిక ప్రజలు ఆ కేటుగాళ్లపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నెల 14వ తేదీన తెల్లవారుజామున 5 గంటలకు సంభాల్ జిల్లా మెజిస్ట్రేట్ రాజేందర్ పెన్సియాల్ లౌడ్ స్పీకర్ తనిఖీ చేస్తుండగా అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా వచ్చిన విద్యుత్ చౌర్యం ఫిర్యాదులను పరిశీలిస్తుండగా ఈ గుట్టు బయటపడింది. దీంతో విద్యుత్ చౌర్యం ఘటనలను తనిఖీ చేసేందుకు పోలీసులు, జిల్లా యంత్రాంగం, ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. సంభాల్లోని దీపసరాయ్, నైసరాయ్ ప్రాంతాలలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. సంభాల్ నగర్ మున్సిపాలిటీకి ప్రతి సంవత్సరం 300 కోట్ల విలువైన విద్యుత్ సరఫరా జరుగుతుంటే దీపసరాయ్, మియాసరాయ్ ప్రాంతాల్లోనే ఏకంగా 1,30,00,000 విద్యుత్ చోరీ జరిగినట్లు స్పష్టమైంది. విద్యుత్ చౌర్యంపై ఈ ఏడాది సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు 1,250 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు జిల్లా మెజిస్ట్రేట్ రాజేందర్ పెన్సియా తెలిపారు. ఒక మసీదు పై అంతస్తులో అక్రమ పవర్ హౌస్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పవర్ హౌస్ ద్వారా దాదాపు 100 ఏళ్లకు విద్యుత్ సరఫరా చేస్తున్నారట. ఇక మరో మసీదులో 59 ఫ్యాన్లు, 1 ఫ్రిడ్జ్, 30 లైట్ పాయింట్లు ఉన్నాయి. వీటన్నిటిని అనుసంధానం చేసిన విద్యుత్ మీటర్ మాత్రం ఆఫ్ చేసి దర్జాగా కరెంటును వాడుకుంటున్నారు. విద్యుత్ చోరీకి కేటుగాళ్లు కొత్త మార్గాలను అనుసరించారని, ఇలాంటి చోరీ వ్యవహారం చూసి తామే షాక్ అయ్యామని మెజిస్ట్రేట్ తెలిపారు. విద్యుత్ చోరీకి ఫేక్ చేంజ్ పద్ధతిని వాడడం ఆశ్చర్యాన్ని కలిగించాయన్నారు. మీటర్కు కలిపిన వైర్లు వివిధ రకాలుగా విభజించి రీడింగ్ చూపకుండా జాగ్రత్త పడ్డారని వివరించారు. ఇక టాస్క్ ఫోర్స్ టీం మసీదులు, మదర్సాలలో కత్తిరించిన 4,000 విద్యుత్ కేబుల్స్ కనుగొంది. స్పెషల్ డ్రైవ్ ద్వారా 3 సమస్యలకు చెక్ పెట్టారు యూపీ పోలీసులు. ఆక్రమణలు, విద్యుత్ చౌర్యం, ఇష్టానుసారంగా లౌడ్ స్పీకర్ వినియోగం వంటి 3పైన ఉక్కుపాదం మోపేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. మందిర స్థానంలోనే మసీదును కట్టారని పురావస్తు నిపుణులు స్పష్టం చేసినా పట్టించుకుని వారికి విద్యుత్ చోరీ వ్యవహారంలో పోలీసులు జరిపిన సెర్చ్ ఆపరేషన్లో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. మసీదులు, మదర్సాలకు సమీపంలోనే అర్ధ శతాబ్ద కాలం నాటి గుడి దర్శనమిచ్చింది. ఖగ్గుసరైలోని ఈ శివాలయం 1978 నుంచి మూతపడినట్లు తెలుస్తుంది. దేవాలయం చుట్టూ జరిగిన ఆక్రమణలు స్థానిక హిందువులు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్లేలా చేసినట్లు తెలుస్తోంది. స్థానికంగా నివసించే కొన్ని హిందూ కుటుంబాలు వేరే చోటుకు వెళ్లిపోవడంతో ఆలయంలో పూజలు ఆగిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 46 ఏళ్ల తర్వాత వెలుగు చూడడంతో సాంప్రదాయ రీతిలో తిరిగి ఆలయాన్ని తెరిచినట్లు నగర హిందూ సభ నిర్వాహకుడు విష్ణు శరణ్ రస్తోగి తెలిపారు. ఇక్కడ నివసించే కొన్ని కుటుంబాలు వేరే చోటుకు వెళ్లిపోవడంతో అప్పటి నుంచి ఆలయాన్ని పట్టించుకునే వాళ్లే లేకపోయారని ఆలయ చరిత్రను వివరించారు. దేవాలయం బయటపడడంతో స్థానికంగా ఉన్న హిందువులు ఈ దేవాలయాన్ని శుభ్రం చేసి పూజలు మొదలుపెట్టారు. 1978 నుండి తాళవేసిన సంభాల్లోని ఆలయం తిరిగి తెరుచుకోవడాన్ని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తం చేశారు. మన వారసత్వం, మన చరిత్రకు సాక్ష్యంగా ఆలయం నిలిచిందన్నారు. పురాతన బజరంగ్ బలి విగ్రహం, జ్యోతిర్లింగాన్ని కలిగి ఉన్న ఆలయం చారిత్రాత్మక ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ ఆ ఆలయం రాత్రికి రాత్రి వెలిసింది కాదు కదా అని సంభాల్ ఘటనలపై విమర్శలు చేస్తున్న వాళ్లు నోళ్లు మూయించారు. इन्हीं के समय में 46 वर्ष पहले जिस मंदिर को बंद कर दिया गया, वो मंदिर फिर से सबके सामने आ गया। इनकी वास्तविकता को सबके सामने प्रस्तुत कर दिया। याद करिए ना, क्या वो संभल में इतना प्राचीन मंदिर क्या रातों रात प्रशासन ने बना दिया? क्या वहां बजरंग बली की इतनी प्राचीन मूर्ति रातों रात आ गई? क्या वहां पर जो ज्योतिर्लिंग निकला है
क्या ये आस्था नहीं थी क्या? उन दरिंदों को आज तक सजा क्यों नहीं मिली? उन्होंने 46 वर्ष पहले संभल के अंदर नरसंहार किया था। क्यों नहीं चर्चा होती संभल में उन लोगों की, उन निर्दोष लोगों की? क्या कसूर था उनका, जिनकी निर्मम हत्या संभल के अंदर आज से 46 वर्ष पहले हुई थी? लेकिन जो भी उस सच को बोलेगा उसको धमकी दी जाएगी, उनका मुंह बंद कराने का प्रयास होगा। और इसीलिए कुंभ के बारे में भी ये लोग इसी प्रकार के दुष्प्रचार को लेकर के आगे बढ़ने का कुत्सित प्रयास करेंगे। ఏది ఏమైనా ఉత్తరప్రదేశ్లోని మసీదుల స్థానంలో గతంలో ఉన్న ఆలయాలు ఒక్కొక్కటిగా బయటపడడం హిందూ బంధువులకు సంతోషాన్ని కలిగిస్తోంది. గత చరిత్రను కప్పేసే ప్రయత్నం చేసిన వారికి ఏదో ఒక రూపంలో చరిత్ర పుటలు తారసపడుతూనే ఉన్నాయి. ఫలితంగా కనుమరుగయ్యాయనుకున్న చారిత్రక వాస్తవాలు వెలుగు చూస్తూ కుట్రదారులకు కనువిప్పు కలిగిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.